ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఈరోజు జనవరి 3వ తారీఖున డైరెక్ట్గా ఎటువంటి దర్శనం టోకెన్ లేకుండా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి మీకు దాదాపు 10 నుంచి 20 గంటలు పట్టొచ్చు. టీటీడీ వారే మనకి అఫీషియల్గా చెప్పడం జరిగింది. అలాగే నిన్న జనవరి 2వ తారీఖున 83,000 మంది దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక మరొక్కసారి టీటీడీ వారు మనకి గుర్తు చేశారు. జనవరి 8వ తారీఖు వరకు కూడా టోకెన్ లేని భక్తులకే పెద్ద ప్రాధాన్యత వేస్తున్నాము. నేరుగా తిరుమల కొండపైకి వచ్చి దర్శనం చేసుకోండి. ఆఫ్లైన్లో మీకు ఎటువంటి ఎన్ఆర్ఐలు, మిలిటరీలు, సంవత్సరం లోపల చంటి పిల్లల దర్శనాలు ఉండవు. అలాగే ఈ 8వ తారీఖు వరకు కూడా వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టోకెన్లు ఉండవు. అలాగే ఆఫ్లైన్ ద్వారా శ్రీవాణి బ్రేక్ దర్శన టోకెన్లు రేణుగుంట ఎయిర్పోర్ట్లో కానీ తిరుమలలో కానీ ఎక్కడా ఇవ్వరు. అలాగే ఆఫ్లైన్లో మీకు సిఆర్ఓ ఆఫీస్లో మీకు ఎక్కడా కూడా ఆఫ్లైన్ ఆర్జిత సేవ టికెట్లు ఇవ్వరు. దయచేసి ఇవన్నీ తెలుసుకోమని వారు మరొక్కసారి మనందరికీ గుర్తు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి రికమెండేషన్ లెటర్లు కూడా జనవరి 8వ తారీఖు సంబంధించి దర్శనం వరకు కూడా ఇవ్వరు. అర్థమైందా? నేరుగా టోకెన్ లేని భక్తులు, సామాన్య భక్తులు తిరుమల కొండపైన డైరెక్ట్గా చేరుకొని దర్శనం చేసుకోండి. నేరుగా వెళ్ళిపోండి. తిరుపతిలో ఎక్కడా కూడా మీకు టోకెన్లు ఇవ్వరు, ఎక్కడా ఫ్రీ టోకెన్లు ఇవ్వరు. నేరుగా తిరుమల కొండపైన ఫ్రీ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.